వి వాంట్ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్. లేదా మేము డబ్బులు సంపాదించుకోవాలనుకుంటున్నాం, ఇల్లు కట్టాలనుకుంటున్నాం, ఒక కారు ఉన్నాక కందాం అనుకుంటున్నాం. సో రావచ్చు అనేది నెక్స్ట్ మంత్ కూడా వచ్చేయచ్చు. బట్ రాకూడదు అనుకున్న వాళ్ళు సేఫ్ సెక్స్లో కాండమ్స్, కాంట్రసెప్టివ్స్, కాపర్టీయో ఏదో ఒకటి వాడతారు అనమాట. సో రావచ్చు అనేది ఎప్పుడైనా రావచ్చండి, 1 monthలో, విదిన్ అ మంత్. సైకిల్ గురించి, ప్రెగ్నెన్సీ అంటే ఈ పీరియడ్ సైకిల్ గురించి అర్థం చేసుకుంటే ప్రెగ్నెన్సీ అనేది ఎప్పుడు వస్తుందో ఆలోచించుకోవచ్చు. ఈ అవేర్నెస్ లేదు జనాలలో, ఎప్పుడు చేసుకోవాలి, ఎప్పుడు కరెక్ట్ టైం అనేది లేదు. కాబట్టి దాని గురించి చెప్పుకుందాం ముందు, రైట్ టైం కన్నా ముందు ఇది మాట్లాడుకుందాం. సో ఒక నార్మల్ పీరియడ్ సైకిల్ 28 daysది పట్టుకుందాం. 30 days అనుకోండి, అది 28 నుంచి 32 days దాకా నార్మల్ పీరియడ్ సైకిల్. కొందరికి 28 daysలో ఫస్ట్ డే వస్తుంది, కొందరికి 30 days, 32 days. నా 30 daysదే పట్టుకుందాం మనం ప్రస్తుతానికి. 15 days ముందు అండం విడుదలవుతుంది. ఓకే, పీరియడ్కి 15 days ముందు అండం విడుదలవుతుంది. సో పీరియడ్ ఫస్ట్ డే నుంచి 15 రోజులు. ఓకే, ఆ 15 రోజుల్లో ఫస్ట్ 15 days గురించి మాట్లాడదాం. ఈ ఫస్ట్ 15 daysలో ఫస్ట్ 5 days వరకు పీరియడ్స్ అవుతాయి. పీరియడ్స్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, పొర అంతా బయటికి వస్తుంది, జస్ట్ పొర వస్తుంది, గర్భసంచికి ఏం అవ్వట్లేదు, మళ్ళీ పొర పెరుగుతుంది, మళ్ళీ ఇట్లా రావడం. సో ఫస్ట్ 5 days అయితే పీరియడ్స్ అయిన తర్వాత అండం తయారవడం స్టార్ట్ అవుతుంది. సో ఈ 5 days నుంచి కరెక్ట్గా మధ్యలో 15th day వరకు అండం ఎప్పుడైనా విడుదలవచ్చు. ఓకే, ఆల్ రైట్. సో అలాంటప్పుడు ఈ 15 daysలో, ఈ పీరియడ్ నుంచి 15 daysలో ఎప్పుడు పాల్గొన్నా ప్రెగ్నెన్సీ రావచ్చు.